స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మనం 23వ శ్లోకం మూకాసారంలోది పాడుతున్నాం. చేతశీతలయంతు నః చేతశీతలయంతు నః పశుపతే పశుపతే ఆనంద జీవాతవో ఆనంద జీవాతవో నమ్రాణాం నమ్రాణాం నయనాధ్వసీమసు నయనాధ్వసీమసు శరచంద్ర శరచంద్ర తపోపక్రమాః తపోపక్రమాః సంసారాఖ్య సంసారాఖ్య సరోరుహ కరఖలీ కాలే సరోరుహ కరఖలీ కారే తుషారోత్కరాః తుషారోత్కరాః కామాక్షి కామాక్షి స్మర కీర్తి బీజనికరా స్మర కీర్తి బీజనికరా స్వనందహాసాంకురాః స్వనందహాసాంకురాః చేతశీతలయంతు నః చేతశీతలయంతు నః అంటే పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగించేది ఔషధం లాంటిదమ్మా నీ చిరునవ్వు. అంటే ఆవిడ చిరునవ్వు ఆ పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట. ఔషధం లాంటిదన్నమాట. ఔషధం అంటే మందు లాంటిది అనమాట. పశుపతి అంటే పరమేశ్వరుడు. ఆనంద జీవాతవో నమ్రాణాం నయనాధ్వసీమసు నమ్రాణాం నయనాధ్వసీమసు అంటే నమస్కరించే వారి కంటి చూపులకి శరచంద్ర తపోపక్రమాః శరచంద్ర తపోపక్రమాః అంటే శరత్కాలపు వెన్నెల లాంటిదన్నమాట ఆవిడ చిరునవ్వు. సంసారాఖ్య సంసారాఖ్య సరోరుహ కరఖలీకారే సరోరుహ కరఖలీకారే అంటే సంసారం అనేటువంటి సరోవరాన్ని పాడు చేయగలిగినటువంటిది. అంటే పాడు చేయడం అంటే ఆ సంసారంలో ఇరుక్కుపోయి తప్పిస్తూ ఒక ఈగలాగా కొట్టుకోవడం కాదనమాట. ఆవిడ సంసారం అనే దీన్ని నుంచి ఆవిడ తప్పిస్తుందన్నమాట ఆవిడ స్మరణలోకి. తుషారోత్కరాః తుషారోత్కరాః అంటే మంచు బిందువుల ఆవిడ చల్లనైనదన్నమాట. కామాక్షి కామాక్షి స్మర కీర్తి బీజనికర స్మర కీర్తి బీజనికర స్వనంద స్వనంద హాసాంకురాః హాసాంకురాః స్వనంద స్వనంద హాసాంకురాః. ఇప్పుడు మన ఇద్దరం కలిసి పాడదాం. చేతశీతలయంతు నః పశుపతే ఆనంద జీవాతవో నమ్రాణాం నయనాధ్వసీమసు శరచంద్ర తపోపక్రమాః సంసారాఖ్య సరోరుహా కరఖలీకారే తుషారోత్కరాః కామాక్షి స్మర కీర్తి బీజనికరా స్వం మందహాసాంకురాః. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం మళ్ళా. ఓ కామాక్షి, పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగించే ఔషధం లాంటి నమస్కరించే వారి కంటి చూపులకు శరత్కాలపు వెన్నెల లాంటివి, సంసారం అనే సరోవరాన్ని పాడు చేయగలిగేవి, మంచు బిందువుల చల్లనైన మన్మధుడి కీర్తికి కారణభూతురాలవైనవి అయిన నీ చిరునవ్వులు మొలకలు మా మనసుల్ని చల్లబరచుగాక.